మహామహులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారిపోతున్నాయా? వైసీపీ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎత్తులు వేస్తోందా? టీడీపీ చంద్రబాబును టార్గెట్ చేస్తున్న ఆ మాజీ మంత్రికి ఎన్ఆర్ఐ చెక్ పెట్టబోతున్నారా? గెలుపు జెండా ఎగరవేస్తారా లేదా? ఏపీ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో గుడివాడ మొదటి వరుసలో ఉంటుంది. టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఇప్పుడు అదే టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిపోయారు. కొడాలిని గుడివాడలో ఓడించాలి అనేది టీడీపీ లైఫ్ టైం అచీవ్మెంట్ లో ఒకటిగా మారిందంటేనే ఇక్కడ పొలిటికల్ వార్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రాతినిధ్యం వహించిన ఘన చరిత్ర గుడివాడకుంది. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నానిని ఒక్కసారైనా ఓడించాలని టీడీపీ తహతహలాడిపోతోంది. వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని గెలిస్తే సాధారణ విషయంగా, టీడీపీ గెలిస్తే చరిత్ర సృష్టించినట్టుగా పొలిటికల్ భాషలో పరిగణించాల్సి ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని టీడీపీ, గుడివాడ కొడాలి అడ్డా అని నాని వర్గం ధీమాగా చెబుతున్నారు. గుడివాడలో కొడాలి నాని 5వ సారి గెలుస్తారా? టీడీపీ అభ్యర్థికి కుల సమీకరణాలు కలిసొస్తాయా? నాని దూకుడు ముందు వెనిగండ్ల నిలబడతారా? గుడివాడలో టీడీపీ పునర్వైభవం చాటుతుందా? ముచ్చటగా 3వ సారి వైసీపీ గెలుపు ఖాయమా? గుడివాడ నియోజకవర్గం కృష్ణా జిల్లాలో గుడివాడకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. రాజకీయాల నుంచి ప్రస్తావించాలంటే ఖచ్చితంగా కొడాలి నాని గురించి మాట్లాడాల్సిందే. అంతలా కొడాలి నానికి గుడివాడకు మధ్య సంబంధం ఉంది. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న గుడివాడ నియోజకవర్గం ఏపీలో హాట్ సీట్లలో ఒకటి. గుడివాడకు కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణమనే చెప్పాలి. ప్రధానంగా చంద్రబాబు, లోకేష్ పై ఆయన పంచ్ డైలాగులతో ఆయనతో పాటు గుడివాడ నియోజకవర్గానికి అంత గుర్తింపు వచ్చింది. ఆయన వరుస గెలుపులు కూడా ఈ స్థాయిలో గుర్తింపు కారణమని చెప్పాలి. 2004లో టీడీపీ నుంచి కొడాలి నాని మొదటిసారి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. తర్వాత 2009లో కూడా టికెట్ తెచ్చుకుని 2వ సారి కూడా టీడీపీ తరపున విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి ముచ్చటగా 3వ సారి గెలుపొందారు కొడాలి నాని. 2019లోనూ విజయం సాధించి జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 5వ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఎన్టీఆర్, హరికృష్ణలకు వీర విధేయుండని చెప్పుకునే కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెబితేనే ఆగ్రహంతో ఊగిపోతారు. నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా అదే చేస్తున్నారు అనేది కొడాలి కోపానికి కారణమని సన్నిహితులు చెబుతారు. నందమూరి వంశానికి వీర విధేయుండని చెబుతూనే చంద్రబాబును మాత్రం బద్ధ విరోధిగా భావిస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే టీడీపీలో చేరి గుడివాడ టికెట్ తెచ్చుకున్నారు. చంద్రబాబు ద్వారానే రాజకీయాల్లోకొచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి చంద్రబాబును రాజకీయంగా విమర్శించడానికి ఏమాత్రం ఆలోచించరు. చంద్రబాబు, టీడీపీ నేతలు చేసే ఆరోపణలకు ప్రతి అంశంలో కొడాలి నాని కౌంటర్ ఇవ్వడంలో ముందుంటారు. చంద్రబాబు అంటేనే కొడాలి నాని ఒంటికాలి మీద వెళ్తారు అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు గుడివాడలో రాజకీయమంతా కొడాలి నాని చుట్టూనే తిరుగుతోందంటే అతిశయోక్తి కాదు. గుడివాడలో ఏ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థిగా పోటీ చేసినా రాజకీయమంతా కొడాలి నాని టార్గెట్ గానే నడుస్తుంది. దీంతో గుడివాడ పాలిటిక్స్ కొడాలి నాని వర్సెస్ ప్రతిపక్ష పార్టీలు అన్న విధంగా సీన్ మారిపోయింది. 4 సార్లు గెలిచిన కొడాలి నాని గత ఎన్నికల్లో వచ్చిన 19,000 పైచీలకు మెజార్టీని అత్యధికం. 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొడాలి నాని ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. 2019లో తొలిసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల ఇళ్ల స్థలాల కోసం కొడాలి నాని పాదయాత్రగా వెళ్లారు. 77 ఎకరాల భూమిని గుడివాడలో తీసుకున్నారు. 10,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం జరుగుతోందని నాని వర్గం చెబుతోంది. తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని చెప్తున్నారు కొడాలి నాని. అయితే మంత్రిగా పనిచేసిన గుడివాడను అభివృద్ధి చేయలేదని, తాగునీరు, రోడ్లు, డ్రైనేజ్ వంటి అనేక సమస్యలు అలాగే ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గత 4 ఎన్నికలను పరిశీలిస్తే గుడివాడలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి కొడాలి నాని వరుసగా 4 సార్లు విజయం సాధించారు. 2004లో మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి కఠారి ఈశ్వర్ కుమార్ పై టీడీపీ తరపున పోటీ చేసిన కొడాలి నాని దాదాపు 9,000 ఓట్ల మెజార్టీ సాధించారు. 2009లో పిన్నమనేని వెంకటేశ్వరరావుపై 17,000 ఓట్ల తేడాతో, 2014లో టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై 11,000, 2019లో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పై 19,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రతి ఎన్నికల్లో కొత్త అభ్యర్థి రావడంతో గుడివాడలో కొడాలి నాని ఈజీగా గెలిచేస్తున్నారు. కొత్త అభ్యర్థులు గుడివాడ గురించి తెలుసుకునేలోపు ఎన్నికలు పూర్తవుతున్నాయి. ఇదే స్థానికుడైన కొడాలి నానికి బలంగా మారింది. ఎన్నికలకు ముందు పోల్ మేనేజ్మెంట్ లో కూడా కొడాలి నానికి మంచి పట్టుంది. కొడాలి నాని ప్రజలకు అందుబాటులో ఉండరని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నా ప్రజలకు అందుబాటులో ఉంటారని నాని వర్గం చెప్తోంది.
2004లో నానికి టీడీపీలో 8,864 మెజార్టీ రాగా 2009లో అది 17,000 పైచీలకు చేరింది. 2014లో వైసీపీ తరపున 11,000 మెజార్టీ, 2019లో అది 19,479కి చేరింది. నానిపై పొత్తు లేకుండా పోటీ చేస్తే ఆయనకు మెజార్టీ పెరుగుతుంది. పొత్తుతో పోటీ చేస్తే మెజార్టీ తగ్గుతున్నా విజయం మాత్రం నానినే వరిస్తోంది. 2019 నుంచి 2024 సమయంలో రాజకీయ పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులు సంభవించాయి. ప్రధానంగా చంద్రబాబు, టీడీపీ, లోకేష్ టార్గెట్ గా కొడాలి నాని చేసిన విమర్శలు టీడీపీలో కసిపెంచాయి. దీంతో కొడాలి నానిని ఓడించడం కోసం 2 ఏళ్ల క్రితం నుంచే టీడీపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్ఆర్ఐగా ఉన్న గుడివేడకు చెందిన వెనిగండ్ల రాముకు గుడివేడ పార్టీ పగ్గాలు అప్పగించింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెనిగండ్ల రాము విదేశాల్లో పారిశ్రామికవేత్తగా ఉన్నారు. రాము భార్య ఎస్సీ వర్గానికి చెందిన వారు కావడంతో 2 కులాలు రాముకు కలిసొచ్చే అంశంగా ఆయన వర్గం భావిస్తోంది. కొడాలి నాని మంత్రిగా పనిచేసినా నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదని ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టడం ద్వారా బూతుల మంత్రంటూ కొడాలిపై పెద్ద ఎత్తున ప్రచారానికి దిగారు. ఇక్కడ సీటు ఆశించిన రావి వెంకటేశ్వరరావు వెనిగండ్ల రాము కోసం పనిచేస్తున్నా కడుపులో కత్తులతో పనిచేస్తున్నారనేది లోకల్ టాక్. గుడివేడలోనే ఉంటూ నియోజకవర్గంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల వారిని కలుస్తూ ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని వెనిగండ్ల రాము గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్థికంగా కూడా వెనిగండ్ల రాము బలవంతుడు కావడంతో ఎన్నికల్లో గెలుపు కోసం పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడని లోకల్ టాక్. విలక్షణమైన తీర్పు ఇవ్వడంలో గుడివేడ ప్రజలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఎవరిని నమ్మితే వారికే పట్టం కట్టడం ఇక్కడ వారికి అలవాటని ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 1999లో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ చంద్రబాబును విభేదించి పార్టీకి రాజీనామా చేశారు. అన్న టీడీపీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో హరికృష్ణ గుడివేడ నుంచి పోటీ చేసిన గుడివేడ ఓటర్లు హరికృష్ణను ఓడించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రావి హరిగోపాల్ గెలుపొందారు. ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు. ప్రస్తుతం నిమ్మకూరు గ్రామం పామర్రు నియోజకవర్గంలో ఉన్నప్పటికీ గతంలో అంటే టీడీపీ స్థాపించిన సమయంలో గుడివేడ నియోజకవర్గంలోనే ఉండేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో నిమ్మకూరును గుడివేడ నుంచి కొత్తగా ఏర్పడిన పామరులో విలీనం చేశారు. గుడివేడ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఇప్పటివరకు 18 సార్లు ఎన్నికలు జరిగితే 8 పర్యాయాలు తెలుగుదేశం అభ్యర్థులే గెలుపొందారు. 5 సార్లు కాంగ్రెస్, కమ్యూనిస్టులు 3 సార్లు, వైసీపీ అభ్యర్థులు 2 సార్లు గెలుపొందారు. 1952లో గుంగి రామారావు, 1953లో కాట్రగడ్డ రాజగోపాలరావు, 1955లో వేముల కూర్మయ్య, 1962లో గంజి రామారావు, 1967లో ఎంకే దేవి, 1972, 1978లో కటారి సత్యనారాయణ గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత నందమూరి తారక రామారావు 1983 ఎన్నికల్లో గుడివేడ, తిరుపతి నియోజకవర్గాల నుంచి గెలిచారు. 1985లో కూడా ఎన్టీఆర్ఏ గెలిచారు. కొంతకాలానికి ఎన్టీఆర్ గుడివేడ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో రావి శోభనాద్రి చౌదరి పోటీ చేసి విజయం సాధించారు. గుడివేడలో ఎన్టీఆర్ 2 సార్లు గెలిస్తే రావి శోభనాద్రి చౌదరి ఫ్యామిలీ 4 పర్యాయాలు విజయం సాధించింది. 1985, 94లో రావి శోభనాద్రి చౌదరి, ఆయన కుమారులు హరిగోపాల్, 1999లో మరో కుమారుడు రావి వెంకటేశ్వరరావు 2000 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. గుడివేడ నియోజకవర్గ ఆవిర్భావం తర్వాత 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రికార్డు, వరుసగా 4 సార్లు గెలిచిన రికార్డు కొడాలి నాని పేరు మీదే ఉంది. గుడివేడపై గట్టి పట్టుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన వర్గం చెబుతోంది. గుడివేడలో 2,200 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ 45,000, మైనార్టీలు 9,000, కాపు 32,000, యాదవ 18,000, కమ్మ 15,000, గౌడ 16,000, వెలమ 18,000, బ్రాహ్మణ, వైశ్య 9,000, ఇతర బీసీల ఓట్లు 1.7 లక్షల వరకు ఉన్నాయి. గుడివేడ నియోజకవర్గంలో గెలుపోటములు డిసైడింగ్ చేసే స్థాయిలో కాపులున్నారు. 32,000 ఓట్లు ఉండడంతో ఇందులో ఎవరికి ఎక్కువ పోలవుతాయో వాళ్లే గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాపు వర్గం మాజీ మంత్రి కొడాలి నానికి సపోర్టుగా నిలిచింది. గుడివేడలో కాపు సామాజిక వర్గం వంగవిటి రంగాకు సన్నిహితంగా మెలిగేది. ఆయన మరణం తర్వాత రాధా రంగా మిత్రమండలికి అనుబంధంగా ఇక్కడ కాపు వర్గం ఉంది. దీంతో వీరంతా రంగా కుమారుడు రాధాకు సన్నిహితంగా ఉంటున్నారు. రాధా, కొడాలి నాని మంచి మిత్రులు కావడంతో ఇప్పటి వరకు ఇక్కడ కాపు ఓట్లన్నీ కొడాలికే పడ్డాయి. గడిచిన 5 ఏళ్లలో పవన్ పై కొడాలి నాని విమర్శలు, జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వంటి పరిణామాలతో ఆ ఓటు బ్యాంకు ఎటు మళ్లుతుందన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో చిరంజీవిపై కొడాలి కామెంట్స్ చేశారంటూ ప్రత్యర్థి వర్గం ధర్నాకు దిగడంతో కొడాలి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాపు వర్గం తమతోనే ఉందని కొడాలి చెప్పుకొస్తున్నారు. 2009లో గుడివేడలో భారీగా 28,000 పైచీలకు ఓట్లు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి వచ్చాయి. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీకి దూరంగా ఉండడంతో వైసీపీ, టీడీపీ మధ్య పోటీ జరిగింది. గత ఎన్నికల్లో అవినాష్ బెజవాడ నుంచి వెళ్లి పోటీ చేశారు. కొడాలి నాని స్థానికుడన్న అంశం ప్రజల్లోకి వెళ్లడంతో 4వ సారి కూడా కొడాలికి ప్రజలు పట్టం కట్టారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో గుడివాడ నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచినా అది రికార్డుగానే మారనుంది. కొడాలి నాని దూకుడుకు వెనిగండ్ల రాము కళ్లెం వేస్తారా, లేదంటే మాజీ మంత్రి నాని పాంచ్ పటాకా పేలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని గెలిస్తే సాధారణ విషయంగా, టీడీపీ గెలిస్తే చరిత్ర సృష్టించినట్టుగా పొలిటికల్ భాషలో పరిగణించాల్సి ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని టీడీపీ చెబుతుంటే గుడివాడ కొడాలి అడ్డా అని నాని వర్గం ధీమాలో ఉంది.